ఏఆర్ఎం ఆర్మ్, షార్ట్కట్లో ఆర్మ్, కానీ మలయాళంలో అజయ్ అంటే రండం మోషణం, అంటే అజయన్ అనే వ్యక్తి చేసిన రెండవ దొంగతనం అని అర్థం. రివ్యూ వినే ముందు ఒక పాయింట్, కేరళలో 3 జనరేషన్స్లో ఉంటుంది సినిమా, 1900, 1950 అండ్ 1990. ఇక 2 hours 23 minutes రన్ టైంతో థియేటర్స్లో మలయాళం నుండి తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసిన సినిమా ఇది. హైదరాబాద్ మొత్తం తెలుగు వర్షన్ 3D షోస్నే ఇచ్చారు, కానీ 8:30 AM షోకి 3D క్యాన్సిల్ అయింది. సో 2D షోనే వేశారు మాకు. ఇక చూశాక నాకైతే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం, కానీ పర్లేదు అనిపించింది. కాకపోతే కొన్ని చోట్ల స్లోగా ఉంటుంది. ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. నాకు రొటీన్ స్టోరీ అయినా డిఫరెంట్గా నరేట్ చేస్తే నచ్చుతాయి. ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే కొన్ని విషయాల్ని హైడ్ చేస్తూ కొంతవరకు ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే సినిమా మొత్తంలో సెకండ్ జనరేషన్, ఆ దొంగ స్టోరీ కంప్లీట్ అవ్వక ముందు వచ్చే సినిమా అంత బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ అండ్ సెకండ్ పార్ట్ ఉన్నట్టుగా ఎండింగ్ ఇచ్చారు. ఓటీటీలో ఎక్కువ రీచ్ ఉండొచ్చు, బట్ థియేటర్లో చూడాల్సిన సీన్స్ ఉన్నప్పటికీ ఈ టిపికల్ మలయాళం మూవీస్ వే ఆఫ్ నరేషన్ వలన వెలితి మాత్రం తప్పదు. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం, అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంత కూడా. అసలు ఫ్లో ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ 30 minutes స్లోగా ఉంటుంది. థర్డ్ జనరేషన్లో ఇక లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. మెయిన్ స్టోరీ ఏంటో అక్కడే రివీల్ అయింది. సెకండ్ హాఫ్ మళ్ళీ విగ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అడ్వెంచరస్ సీన్స్తో వెళ్ళి మళ్ళీ మిడిల్ నుండి స్లో అయిపోతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇంటర్వెల్ ముందు దొంగ రోల్లో ఒక చిన్న రొమాన్స్ ఉంటుంది, అది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఎన్నో ఏళ్ల క్రితం భూమి మీద పడిన ఒక నక్షత్రాన్ని అప్పట్లోని మహారాజు దానిని కరిగించి రహస్య పదార్థాలను కలిపి దీపంగా పిలువబడే ఒక విగ్రహాన్ని తయారు చేయిస్తారు. అలా తయారు చేసిన విగ్రహం వల్ల ఏం జరిగింది, ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఫస్ట్ జనరేషన్లో టోవినో థామస్ గారు పెద్దగా ఏమనిపించలేదు, కానీ సెకండ్ జనరేషన్లో చుక్కలు చూపిస్తూ కళ్ళకి కాటుగా పెట్టుకున్న ఒక గజ దొంగ రోల్ ఏదైతే ఉందో ఇక్కడ టోవినో థామస్ గారి డిఫరెంట్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చూసాను నేను. అండ్ థర్డ్ జనరేషన్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక హీరో లవ్ ఇంట్రెస్ట్గా కృతి శెట్టి గారికి ఉన్న లిమిటెడ్ రోల్లోనే బాగానే యాక్ట్ చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది మీది. ఇక ఐశ్వర్య రాజేష్ గారిది ఒక 2 minutes రోల్ అంతే, ఇంకా పెద్దగా జడ్జ్ చేయడానికి ఏముంది. ఇక కొన్ని సీన్స్ మాత్రం ప్యూర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే డిజైన్ చేశారు. జనరల్గా 3 generations అనేసరికి ఎక్కడ ప్రేమం సినిమా స్టైల్లో ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తారేమో అనుకున్నా, కానీ ఇక్కడ ఫస్ట్ జనరేషన్ 10 minutesలో తేల్చేసి సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ స్టోరీని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చూపిస్తారు. అందుకే అసలు ఏం జరిగిందని మనకు తెలియక కొన్ని చోట్ల థ్రిల్లింగ్గా మారింది. ఇక తర్వాత కొన్ని సీన్స్ అన్నెసెసరీగానే అనిపించాయి. ఆ విగ్రహం విషయంలోని ఎఫెక్ట్స్తో చెప్పిన డీటెయిలింగ్ బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. కొన్ని చోట్ల రోబో ఫస్ట్ పార్ట్ మ్యూజిక్, ఇంకా వేరే సినిమా రెఫరెన్సెస్ కనిపించాయి మ్యూజిక్లో. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ఆర్ టాప్ నాచ్. 1-2 VFX షాట్స్ తప్ప మిగతాదంతా VFX చాలా బాగుంది. మైనస్ పాయింట్స్, మలయాళం సినిమాల కోసం తెలిసిందిగా మెయిన్ స్టోరీని చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు. అంతకు ముందు వరకు స్లో నరేషన్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అండ్ స్టార్టింగ్ అరగంటని తప్పిస్తే మిగతాదంతా అలా డౌన్ అయిపోతుందని క్లియర్గా మనం గమనించవచ్చు. అందువల్లనే 2 hours 20 minutes మూవీని ఎంతో ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది. వాటర్ ఫాల్స్ దగ్గర ఫైట్ సీన్ బ్లాక్ ప్యాంథర్ మూవీలో అనిపించింది. బసిల్ జోసెఫ్ గారు రోల్ వేస్డ్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో అడ్వెంచర్ పార్ట్ అయిపోయాక ఇంకా ఫైట్ అవన్నీ అన్నెసెసరీగా అనిపించాయి. లవ్ స్టోరీని హీరోకి మెయిన్ స్టోరీతో లింక్ అయ్యి ఉన్న ఒక కాన్స్ట్రెయింట్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోవడంతో సెకండ్ హాఫ్ మధ్య నుండి డేలా పడింది. సీజీలో యాడ్ చేసిన పోలీస్ స్టేషన్ అనే తెలుగు టైపింగ్ కూడా వర్డ్స్ ప్రాపర్గా లేవు, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి ఉన్నాయి. స్టార్టింగ్ టైటిల్స్ కూడా 5 minutes వచ్చాయి. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఒక ఫెమిలియర్ పాయింట్ని 3 generations డిఫరెంట్గా నెరేట్ చేద్దామనే రిఫ్రెషింగ్ థాట్ బాగున్నప్పటికీ, అండ్ కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి కూడా, బట్ స్లో పేస్డ్ అండ్ కొన్ని అనవసరంగా వచ్చాయి అనిపించే సీన్స్ ఫ్లోని దెబ్బతీస్తాయి. బట్ ఓవరాల్గా కొన్ని థ్రిల్స్ అండ్ అడ్వెంచరస్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.